ఇందులో పెద్ద మైనస్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ జర్నీ చేసేవాళ్ళు మాత్రం ఒంటికి కానీ రెండుకి కానీ వస్తే మాత్రం ఒక్క పట్టుకొని కూర్చోవాల్సిందే. ట్రైన్లో అయితే టాయిలెట్స్ లేవు. Train number 77211 Nandyal Renigunta Junction passenger is ready to leave from platform number 3. అండి, నేను మీకు ఇట్టని ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేనున్నాను నంద్యాల జంక్షన్ రైల్వే స్టేషన్లో. సో ఈరోజు మనం నంద్యాల నుంచి రేణిగుంట వెళ్ళే మెమూ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం. మెమూ ట్రైనా డెమో ట్రైనో ఏదో లోనికి వెళ్ళిన తర్వాత చూడాలి. సో చాలామంది చాలాసార్లు కామెంట్స్ అయితే పెట్టారనమాట ఈ ట్రైన్లో ట్రావెల్ చేయమని చెప్పేసి. ఈ నంద్యాల గురించి చెప్పాలంటే చాలా పెద్ద హిస్టరీనే ఉంది. ఈ నంద్యాలకి ఆ పేరు ఎలా వచ్చిందో, ఈ నంద్యాలలో ఏది ఫేమస్సో మీరు కామెంట్ చేసి చెప్పండి. మనకి నెక్స్ట్ ట్రిప్ ఇదే నంద్యాల నుంచి ఇంకొక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఆ ట్రైన్ జర్నీ ఇంట్రోలో నాకు నచ్చిన కామెంట్ని సెలెక్ట్ చేసుకొని నేను ఇంట్రోలో అయితే చెప్తానమాట. సో ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా వీడియో చివరిలో కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ చేసేవారికి ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. సో లోనికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలను కూడా మాట్లాడుకుందాం. నంద్యాల రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఇదండి. మనకి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అది. మనకి నంద్యాల రైల్వే స్టేషన్కి మెయిన్ ఎంట్రీ అనమాట ఇది. మనకి అటు టౌన్లోకి వెళ్ళడానికి ఆటోలు అయితే అందుబాటులో ఉన్నాయి. స్టేషన్ అవుట్లుక్ అయితే చూడండి, సూపర్ ఉంది. మనకి ఆ పక్కన వచ్చేసి ఒక నంది స్టాట్యూ ఉందన్నమాట. అదేవిధంగా మనకి స్టేషన్ పైన కూడా పూర్తిగా తెల్లారలేదు, సరిగ్గా కనిపించట్లేదు. ఒక పైన కూడా మనకు ఒక బ్లాక్ కలర్లో నంది విగ్రహం అయితే ఉంది. స్టేషన్ అవుట్లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి. అక్కడ పెయింటింగ్స్ అది కూడా. మనకి మెయిన్ ఎంట్రన్స్ లోపలికి రాగానే మనకి ఈ పక్క టికెట్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి, అటు పక్క బుకింగ్ ఆఫీస్ అయితే ఉందన్నమాట. 77211 రేణిగుంట డిఎంయు, 77210 కర్నూలు డిఎంయు. ఇందులో ఒక ట్రైన్ జర్నీ మనం చేయబోతున్నాము. మనకి టాప్లో ఉంది చూసారా 77211, ఆ ట్రైన్లో మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాము. 6 గంటలకే 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే బయలుదేరుతుంది. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి రాగానే మనకి ఔరంగాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ప్రస్తుతం టైం వచ్చేసి ఉదయం 5:35 అయితే అవుతుందండి. మన ట్రైన్ 3లో ఉంది. నంద్యాల రేణిగుంట మనం వెళ్ళేటేమో 3వ నెంబర్లోనే ఉంది. నంద్యాల కర్నూలు సిటీ ఆ మెమూ ట్రైన్ కూడా 3లో ఉందంట. అంటే మన ముందు ఏది ఉందన్నో చూడాలి మనం. నాకు తెలిసి ఫస్ట్లోనే ఉంటుంది, ఎందుకంటే మన 6 గంటలకు బయలుదేరిపోతుంది కాబట్టి మన ట్రైన్ ముందు ఉంటుంది. దాని వెనకాల కర్నూలు సిటీ ట్రైన్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇదేనండి ఈరోజు మనం జర్నీ చేయబోతున్న డీజిల్ ఈఎంయూ. ఇప్పటివరకు మనం మెమూలో ట్రావెల్ చేసాము, ఎలక్ట్రిక్ ఈఎంయూలో. ఫస్ట్ టైం నేను డీజిల్ ఈఎంయూలో అయితే ట్రావెల్ చేస్తున్నాను. బాగుంది కదా ట్రైన్ చూడటానికి. డెమో డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అనమాట. ఈరోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 77211 నంద్యాల నుంచి రేణిగుంట వెళ్ళే డెమో ట్రైన్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నంద్యాల జంక్షన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:30 రేణిగుంట అయితే చేరుకుంటుంది. టోటల్గా 288 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుందన్నమాట ఈ ట్రైన్. ప్రయాణ సమయం వచ్చి సుమారు 6:30 గంటలు. మన డెమో ట్రైన్కి చాలా రేక్ షేరింగ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ప్రత్యేకంగా దీని గురించే మాట్లాడుకోవాలి మనం. ఓల్డ్ డెమో ట్రైన్ ఇంతకుముందు ఎలక్ట్రిఫికేషన్ అవ్వకముందు మా భీమవరంలో తిరిగాయి అనమాట. మన భీమవరం విజయవాడ లైన్ అప్పుడు చూసేవాడిని ఈ ట్రైన్. చాలాసార్లు ట్రావెల్ చేసాం కానీ అప్పుడు వీడియో తీయలేదు. సో చాలా రోజుల తర్వాత ఇటువంటి ట్రైన్లో ఫస్ట్ టైం వీడియో అయితే చేస్తున్నాను. కాకపోతే ఈరోజు మన పెద్ద బిస్కెట్ అయిపోయే విషయం ఏంటంటే ఇందులో ఛార్జింగ్ సాకెట్స్ అనేవి ఉండవు, 99% ఉండవు. టాయిలెట్స్ కూడా ఉన్నాయో లేదో కూడా తెలియదు. లోనికి వెళ్ళినట్టు చూపిస్తా. ప్రస్తుతం టైం వచ్చేసి 10 నిమిషాలతో 6 అయింది. ఇంకో 10 నిమిషాలు అయితే ఉందన్నమాట మన ట్రైన్కి. మన డెమో ట్రైన్ చూసారా, ఫ్రంట్లో ఒక లుక్ ఉంది, మనకి బ్యాక్ సైడ్లో ఒక లుక్ ఉంది. దీని వెనకాలే మనకి నంద్యాల నుంచి కర్నూలు వెళ్ళే డెమో ట్రైన్ కూడా ఉందన్నమాట. అది వెళ్ళిన తర్వాత ఇది 6:15 అయితే బయలుదేరుతుంది. ఈ నంద్యాల జంక్షన్ అనమాట ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసి NDL. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇక మన ట్రైన్లో మొత్తం 7 కోచెస్ ఉన్నాయండి. 7 కూడా జనరల్ కోచెసే. మన ట్రైన్కి సంబంధించి రేక్ షేరింగ్ గురించి చెప్పాలని చెప్పాను కదా. ఇప్పుడు మార్నింగ్ అయింది కదా, అప్పుడు మనకి నంద్యాల నుంచి బయలుదేరుతుంది రేణిగుంటకి. రేణిగుంట వెళ్ళి మధ్యాహ్నం నుంచి మళ్ళీ రిటర్న్ నైట్కి వచ్చేస్తుంది. నైట్కి వచ్చి నైట్ మనకి నంద్యాల ఉండిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నంద్యాల నుంచి మనకి కర్నూలు సిటీ వెళ్తుంది. కర్నూలు సిటీ నుంచి గుంతకల్ వెళ్తుంది. గుంతకల్ నుంచి హిందూపురం వెళ్ళి హిందూపూర్లో నైట్ ఉండిపోతుంది. మళ్ళీ హిందూపూర్లో నెక్స్ట్ డే మార్నింగ్ హిందూపూర్లో బయలుదేరి మనకి గుంతకల్ అయితే వస్తుంది అనమాట. గుంతకల్ వచ్చి గుంతకల్లో ఈ ట్రైన్కి మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది. సో దాని తర్వాత గుంతకల్ నుంచి రాయచూరు వెళ్తుంది. రాయచూరు వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రాయచూరు నుంచి మళ్ళీ గుంతకల్ వచ్చేస్తుంది. గుంతకల్లు నుంచి డోన్ వస్తుంది. డోన్ నుంచి గుత్తి వస్తుంది. గుత్తి నుంచి డోన్ వెళ్తుంది. డోన్ నుంచి కర్నూలు సిటీ వెళ్తుంది. కర్నూలు సిటీ నుంచి మనకి నంద్యాల అయితే వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా రేక్ షేరింగ్స్. మళ్ళీ నంద్యాల వచ్చిన తర్వాత మళ్ళీ నంద్యాల నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రేణిగుంట అయితే వెళ్తుంది అనమాట. Your attention please. Train number 7
7211 Nandyal Renigunta Junction passenger is ready to leave from platform number 3. సో ఈరోజు మనం తీసుకుంది ఆర్డినరీ టికెట్ అండి. నంద్యాల నుంచి రేణిగుంటకి 288 కిలోమీటర్లకి మనకి 60 రూపాయలు అయితే తీసుకున్నారు. సో మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది ఆన్ టైంకే. మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఉందండి, గుంటూరు వెళ్ళే ట్రైన్ అనుకుంటుంది. 1లో ఉన్నది మనకి కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉంది, గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ తోటి. బండి తీసాడు కానీ అలా బ్రేకులు కొట్టి వెళ్తూనే ఉంది, ఆపుతూనే ఉన్నారు, జనాలు ఎక్కుతూనే ఉన్నారు. బై బాయ్ నంద్యాల జంక్షన్. నంద్యాల జంక్షన్ నుంచి అవుటర్కి రాగానే మనం ఒక రూట్ డైవర్షన్ అయితే తీసుకున్నామండి. మనకి ఆ ట్రాక్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి డోన్ జంక్షన్ వైపు వెళ్ళే లైన్ అనమాట. అది డబుల్ ఎలక్ట్రిక్ లైన్కి చూడండి, ఇక్కడ వంతెన కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వేరు. మనం ఎర్రగుంట్ల వైపు అయితే మనం ఒక రూట్ డైవర్షన్ అయితే తీసుకున్నాము. మనకి ఈ నంద్యాల నుంచి ఎర్రగుంట్ల వరకు 123 కిలోమీటర్లు కూడా మనకి సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ అయితే ఉంటుందన్నమాట. సో అది కూడా డోన్ జంక్షన్ వరకు కూడా సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ అనుకోండి. అది నేషనల్ హైవే ఏంటిది, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఏంటిది. బండి తీయడమే చాలా ఫాస్ట్గా తీస్తున్నారండి. ఏ సౌండ్లు వచ్చేస్తున్నాయి బడబడ. మొదటి హాల్ స్టేషన్ మద్దూరుకి వచ్చింది. సిగ్నల్ వస్తుంది, ఇంకా హార్న్ కొడతలేదండి. మద్దూరు తర్వాత మన ట్రైన్ ఆగేది బనగానపల్లి. ఈ పక్క అంతా చూడండి ఎంత మిర్చి తోటలే, ఎన్ని మిర్చి తోటలు. అక్కడ మధ్యలోనేమో మనకి జొన్న తోటలు కూడా ఉన్నాయి. జొన్న చేలు, మిర్చి తోటలు, వరి మొత్తం అంతా ఉంది. వెల్కమ్ టు బనగానపల్లి. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత 2వ హాల్ స్టేషన్కి వచ్చామండి. స్టేషన్ కూడా వచ్చేసి BGNP. బనగానపల్లి వచ్చేసరికి ట్రైన్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. కోచ్ లోపల పరిస్థితి అయితే అండి చూసారా, ఫుల్ ప్యాక్ అయిపోయింది. సో మన ట్రైన్లో ఎక్కడా కూడా ఛార్జింగ్ సాకెట్స్ లేవు, టాయిలెట్స్ లేవు, మరి దారుణంగా ఉంది. బాయ్ బాయ్ బనగానపల్లి. బనగానపల్లి స్టేషన్లో ఎక్కువసేపు అయితే ఆగలేదు. మన క్రౌడ్ కూడా చాలా హెవీగా వచ్చింది. 1 మినిట్ స్టాప్, కానీ త్వరగా తీసాడు బండి. మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినటువంటి ప్రదేశం మనకి ఇక్కడ దగ్గరలోనే ఉందన్నమాట. రవ్వలకొండ ఏరియా మనకి సుమారు ఒక 5-6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఒక పావుగంట జర్నీ అయితే ఉంటుంది. స్టేషన్ బయటకు వెళ్ళిపోతే మనకి వెహికల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇదే కాదు, మనకి ఇక్కడ నుంచి యాగంటి పుణ్యక్షేత్రానికి కూడా మనకి ఇక్కడ నుంచి అయితే ఒక రూట్ అయితే ఉందన్నమాట. మనం బస్సులో వాటిలో వెళ్ళిపోవచ్చు, వెహికల్స్ ఉంటాయి. ఏంటంటే మనకి ఈ బనగానపల్లిలో మనకి ట్రైన్స్ కి స్టాప్స్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల మనకి ఎక్కువగా మన నంద్యాల నుంచే వెళ్తూ ఉంటారు అనమాట. కోవెలకుంట్ల స్టేషన్కి అయితే వచ్చామండి. మన 3వ హాల్ స్టేషను. ఇంగ్లీష్లో చూడండి కోవెలకుంట్లని ఉంది. ఇది దిక్కుమల్లి ఇంగ్లీష్, ఇది మనకి అర్థమే సావదు. ఇక్కడ కూడా క్రౌడ్ చాలామంది ఉన్నారు. జనం చూసారా ఎంతమంది ఉన్నారు క్రౌడ్. ఏంటంటే మెయిన్ కడపకి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అదేవిధంగా మనకి మెయిన్ తిరుపతి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ట్రైను. కోవెలకుంట్ల తర్వాత మన ట్రైన్ ఆగేది సంజమల రైల్వే స్టేషన్లో. బాయ్ బాయ్ కోవెలకుంట్ల. పొద్దున్నే వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. గోల్డ్ కలర్లో మెరిసిపోతున్నాడు సూర్యుడు. మొత్తం ఖాళీ, ఏ వ్యవసాయం వేయలేదు, అలా రెడీ చేసి ఉంచారు. మరి ఏమంటారు ఏంటో తెలియదు కానీ ఇక్కడ ఏరియాలో. వెల్కమ్ టు సంజమల. ఈ సంజమలలో అరే ఏంట్రా ఇది, ఉప్పలపాడు.
వెల్కమ్ టు జమ్మలమడుగు. ఈసారి ప్లాట్ఫామ్ మనకి ఆ పక్క వచ్చిందండి. జమ్మలమడుగు స్టేషన్ కూడా వచ్చేసి JMDG. ఇక్కడ మనకు అఫీషియల్గా 1 మినిట్ స్టాప్, 4 నిమిషాలు లేట్గా వచ్చింది మన ట్రైన్ ఇక్కడికి. జమ్మలమడుగు తర్వాత మన ట్రైన్ ఆగేది ప్రొద్దుటూరులో. పొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు ఏ సెంటర్ అయినా సరే ఒక్కడనే వస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక ట్రైన్ జర్నీ చేసినప్పుడు మనం బ్యాక్ సైడ్ ఉంటాం కదా, బ్యాక్ సైడ్ ఉంటే ట్రైన్ మొత్తం కనిపిస్తుంది అని చెప్పేసి మనం వెనక్కి వస్తాం. కాకపోతే ఈ బోగిళ్ళు ఎదరి నుంచి రేకోడ్ పడుతుంది చూసారు దుమ్ము, ఈ దుమ్ము అంతా పట్టేసి ఎలా పడితే అలా ఉంటుంది మా పరిస్థితి. వెల్కమ్ టు ప్రొద్దుటూర్. స్టేషన్ కూడా వచ్చేసి PRDT. ఇక్కడికే మన ట్రైన్ ఒక 6 నిమిషాలు లేట్గా అయితే వచ్చిందండి. ఇక్కడ దిగేవాళ్ళు అంతమంది ఉన్నారు, ఎక్కేవాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. ఇక్కడికే మన జర్నీ 109 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. ఎర్రగుంట్ల. వెల్కమ్ టు ఎర్రగుంట్ల. ఈ బోర్డు చూసినప్పుడల్లా మన బాలయ్యబాబు సినిమా సమరసింహారెడ్డిలో తొడగొట్టిన సీనే గుర్తొస్తుంది నాకు. ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి మనం. ఆన్ టైం అంటే ఆన్ టైంకి తీసుకొచ్చేసింది. ఈ బండి స్పీడ్ గురించి అయితే ఒకసారి మాట్లాడాలి మనం. ఇక్కడ కూడా క్రౌడ్ చాలామంది ఉన్నారు. నా చిన్నప్పటి నుంచి దాదాపు 3 ఏళ్ల క్రితం వరకు మా భీమవరం సింగిల్ లైన్లో తిప్పి అయిపోయిన బండి తీసుకొచ్చి ఈ రూట్లో వేసాడు అనుకున్నాను. కానీ ఆ 109 కిలోమీటర్లకి, మా భీమవరం నుంచి విజయవాడ 109 కిలోమీటర్లకి 3-4 గంటలు తీసుకొచ్చేది ట్రైన్ అప్పుల్లో. కానీ ఇప్పుడు ఈ రూట్లో 122 కిలోమీటర్లకి 2 గంటల 10 నిమిషాలు తీసుకొచ్చేసింది. స్పీడ్ విషయంలో అయితే మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది ట్రైన్. అయినా సరే మనకి ఇది ఎండ్ టు ఎండ్ ఎలక్ట్రిఫికేషన్ అయిపోయినా సరే ఇంకా ఈ డీజిల్ ట్రైన్స్ ఎందుకు తిప్పుతున్నాడో నాకైతే అర్థం అట్లా. సో అదేవిధంగా మనం ఎర్రగుంట జంక్షన్ దగ్గర మనం మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. మనకి ముంబై, చెన్నై మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఎర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర. 122 కిలోమీటర్లు మనం సింగిల్ లైన్లో ట్రావెల్ చేసాము. ఇక మిగిలిన 164 కిలోమీటర్లు కూడా మనం డబుల్ ఎలక్ట్రిక్ లైన్లో ట్రావెల్ చేయబోతున్నప్పుడు. వెల్కమ్ టు కమలాపురం. కమలాపురం స్టేషన్ దాటిగానే మనకి పెన్నర్ ఎవరు వస్తుంది. పాపాగ్ని. సగం వ్యవసాయం ఉంది, వాటరే లేదు అసలు. ఒక్క చుక్క నీళ్ళు కూడా లేవు, మొత్తం ఇసుకే. కడప రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. కడప రాగానే మా ట్రైన్ ఆల్మోస్ట్ ఖాళీ, మొత్తం దిగేశారు. మళ్ళీ అంతేమంది జనం ఎక్కారు అనుకోండి. సో మనం రావాల్సిన టైం కన్నా ఒక 5 నిమిషాలు ముందుగానే కడపకు వచ్చింది. ఒకప్పుడు ఈ ట్రైన్ని నంద్యాల కడప మధ్యలో తిప్పేవారు. 2016లో ప్రారంభించినట్టుగా చెప్తున్నారు, కానీ అంతకన్నా ముందే తిరిగేదని అనుకుంటున్నాను నేను. సో ఎప్పుడైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో దాని తర్వాత 2024 సంవత్సరం జనవరిలో ఈ ట్రైన్ని రేణిగుంట వరకు పొడిగించారనమాట. సో ఏంటంటే డైరెక్ట్గా నంద్యాల నుంచి తిరుపతికి కనెక్టివిటీ కోసం ఈ ట్రైన్ని రేణిగుంట వరకు పొడిగించారు. కడప అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషను. జంక్షన్ ఏంటంటే మనకి కడప నుంచి ఇటు పెండ్లిమర్రి మీదుగా అటు మనకి బెంగళూరుకి ఒక లైన్ అయితే ఉందన్నమాట. కొత్త లైన్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో ఇంతకుముందు మనకి నంద్యాల కడప మధ్య తిరిగేదని చెప్పాను కదా, అప్పుడు మనకి పెండ్లిమర్రి వరకు కూడా వెళ్ళేదన్నమాట ఈ ట్రైను. కడప రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్కి సిగ్నల్ అయితే వచ్చేసింది. ఇంకా మనం 126 కిలోమీటర్లు అయితే ప్రయాణించాలి.
కడప తర్వాత మన ట్రైన్ ఆగేది ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ అండి. బాయ్ బాయ్ కడప. తిరుపతి హుబ్లీ. బాకరాపేట. ఈ స్టేషన్లో మన ట్రైన్ స్టాప్ లేదు కానీ స్కిప్ అవుతుంది. ఒంటిమిట్టకి అయితే వచ్చామండి మనం. మనకు ఆ పక్కన కనిపిస్తుంది చూసారా, అది రాముల వారి కళ్యాణ వేదిక. లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగాను ఏంటని అనేది, చాలామంది కామెంట్ చేశారు. ఒంటిమిట్ట శ్రీరామవారి కళ్యాణం అక్కడ జరుగుతుంది. భలే ఉంది కదా చూడడానికి. తాబేలాకారంలో ఉంటుంది అది. తాబేలాకారమే కదా. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు రీసెంట్గా నేను నా 5వ తారీఖు కాడి నుంచి 15వ తారీఖు వరకు మనకి టెంపుల్ ఈ స్ట్రైట్లో ఉందండి. చూపిందాం అనుకున్నాను కానీ కింద దిగి మొత్తం అడ్డొచ్చేసింది. ఒంటిమిట్ట చూద్దాం. స్టేషన్ దాటిన తర్వాత మళ్ళీ కనిపిస్తుందేమో టెంపుల్. అది కూడా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి క్లియర్గా. ఒంటిమిట్ట రామాలయం. వెల్కమ్ టు నందలూరు. నందలూరు వచ్చేసాం. ఇంకా మన కోడూరు, రాజంపేట, రేణిగుంట ఇంకా దాదాపు 100 కిలోమీటర్లు ఉంది మనకి జర్నీ. ఇదనమాట హైలైట్ అంటే. నందలూరు స్టేషన్లో మా ట్రైన్ ఆపేసి గూడ్స్ ట్రైన్కి సిగ్నల్ ఇచ్చేది. వెల్కమ్ టు ఓబులపల్లి వారి జంక్షన్. ఇది జంక్షన్ రైల్వే స్టేషను. ఓబులవారిపల్లి జంక్షన్ ఏంటంటే మనకి ఆ రూట్ని చూసారా, అది వచ్చేసి మనకి చెన్నై ఔరా మెయిన్ లైన్. మనకి గూడూరు నెల్లూరు మధ్యలో వెంకటాచలం అని చూసారా 96 కిలోమీటర్లు అక్కడ వరకు అది సింగిల్ లైన్ అనమాట. అంటే డైరెక్ట్గా అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు వెళ్తుంది ఆ లైను. గూడ్స్లో తిరుగుతాయి అనమాట, ప్యాసింజర్ రైలు అయితే తిరగట్లేదు. మళ్ళీ ఆ మధ్యలో మనకి వెంకటగిరి నుంచి మళ్ళీ మనకి దర్శి లైన్లో ఒక కొత్త లైన్ అవుతుంది చూసారా, ఆ లైన్ కూడా కనెక్ట్ చేస్తుంది మధ్యలో. అది పేరుకే ఆర్డినరీగానే స్పీడ్లో మాత్రం మ్యాక్సిమం కొట్టుకెళ్ళిపోతున్నాడు. ఇది డీజిల్ మమ్మీలో లేదు, సూపర్ ఫాస్ట్ ట్రైన్లో ఉంది ఇది. కోడూరు రైల్వే స్టేషన్కి 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందండి. స్టేషన్ కూడా వచ్చేసి KOU. ఇంకా మనకి రేణిగుంట వెళ్ళడానికి 41 కిలోమీటర్లు. సరిగ్గా గంట ముందు తీసుకొచ్చి రేణిగుంట అవుటర్లో ఆపేయడండి. ఆపి అరగంట అవుతుంది. సో మొత్తానికి 12 గంటల 30 నిమిషాలకు రావాల్సిన ట్రైను 12 గంటల 5 నిమిషాలకు వస్తుందండి. సుమారు ఒక 25 నిమిషాలు ముందుగానే వస్తుంది ట్రైను. మనకి టోటల్గా నంద్యాల నుంచి రేణిగుంట వరకు 288 కిలోమీటర్లకి మనకి ప్రయాణ సమయం 6 గంటల 5 నిమిషాలు పట్టింది. సూపర్ ఫాస్ట్గా తీసుకొచ్చాడని చెప్తాను నేను. కాకపోతే ఇందులో ఒక పెద్ద మైనస్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ జర్నీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం 1కి 2కి వస్తే ఒక్క పెట్టుకొని కూర్చోవాల్సిందే. ఎందుకంటే ట్రైన్లో ఎటువంటి టాయిలెట్స్ అనేవి లేవు, అదేవిధంగా ఛార్జింగ్ సాకెట్స్ కూడా లేవు. చాలా అంటే చాలా ఇబ్బంది.
అదొకటి చూసుకోండి. సో ఇండియన్ రైల్వేస్కి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇది లోకల్ ట్రైన్ అయినా సరే కొంచెం ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది కాబట్టి ఇలాంటి ఎక్కువ దూరం ప్రయాణించే మెమో ట్రైన్స్కి అదంటే రెమో ట్రైన్స్కి టాయిలెట్ ఉండే ట్రైన్స్ తిప్పితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొగోళ్ళం ఎక్కడ బండి ఆపని ఏదో పక్కకి పోసుకుంటాం అనుకోండి, లేడీస్ ఏం చేస్తారు, ముసలోళ్ళు ఏం చేస్తారు, చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళైతే ఈరోజు ఈ ట్రైన్లో. ఇండియన్ రైల్వేస్ అర్థం చేసుకొని ఇలా లాంగ్ మెమో ట్రైన్స్కి టాయిలెట్స్ ఉండే మెమో ట్రైన్స్ని తిప్పితే బాగుంటుందని నా కోరిక. సో ఓవరాల్గా ఇదండి మరి మన జర్నీ వీడియో. మళ్ళీ ఈ ట్రైన్ 1:50 మళ్ళీ మనకి నంద్యాలకైతే బయలుదేరిపోతుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.